భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆందోళనకర అంశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రక్షణ వ్యయం, రాష్ట్రాల అప్పుల కుప్ప వంటి అంశాలు ఆర్థిక రథానికి స్పీడ్ బ్రేకర్లుగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక సర్వే 2025-26 హెచ్చరించింది. ముఖ్యంగా సామాన్యుడిని వేధించే అంశాలేంటి? సర్వే వేలెత్తి చూపిన లోపాలపై ఈ ప్రత్యేక కథనం. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు భారత్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికా వంటి దేశాలు విధిస్తున్న అదనపు సుంకాల వల్ల భారతీయ వస్తువుల ఎగుమతి కష్టతరంగా మారుతోంది. ఎర్ర సముద్రం సంక్షోభం కారణంగా రవాణా ఖర్చులు పెరగడం, దిగుమతులు ప్రియమవ్వడం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక సర్వే ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనేక రాష్ట్రాలు తమ ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తున్నాయి. ఉచిత పథకాల కోసం చేస్తున్న వ్యయం వల్ల మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతోంది. రాష్ట్రాల మొత్తం రుణాలు జీడీపీలో ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఇది భవిష్యత్తులో పెట్టుబడుల తగ్గుదలకు కారణమవుతుందని ఎకనామిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయం ఇప్పటికీ వాతావరణంపైనే ఆధారపడి ఉండడం పెద్ద బలహీనత. అస్థిరమైన రుతుపవనాల వల్ల పంట దిగుబడి తగ్గితే ఆహార ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు అప్పుడప్పుడు అదుపు తప్పడం సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. నిరుద్యోగ సమస్యపై ఆర్థిక సర్వే కొన్ని చేదు నిజాలను బయటపెట్టింది. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం ఉన్న యువత కొరత దేశంలో తీవ్రంగా ఉందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ, సేవా రంగాల్లో ఉద్యోగాల కోత విధించే అవకాశముందని, కొత్త ఉద్యోగాల సృష్టి సవాలుగా మారుతుందని సర్వే పేర్కొంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల రక్షణ బడ్జెట్ పెంచాల్సి రావడం అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోంది. ముడి చమురు ధరలలో అనిశ్చితి ఎప్పుడూ భారత ఆర్థిక వ్యవస్థకు కత్తిమీద సాములాంటిదే. వృద్ధి గణాంకాలు మెరిపిస్తున్నా అంతర్లీనంగా ఉన్న ఈ సవాళ్లను అధిగమించకపోతే భారత్ ఆశించిన $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్థిక సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. దేశ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చే ఆర్థిక సర్వే 2025-26 విడుదలైంది. ప్రపంచ దేశాలు ఒడిదుడుకుల్లో ఉన్న భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి దిశగా దూసుకుపోతోందని సర్వే స్పష్టం చేస్తోంది. రాబోయే కాలంలో మన జీడీపీ వృద్ధి రేటు ఎంత ఉండబోతోంది? సామాన్యుడికి ఒరిగేదేమిటి? భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి తాజా ఆర్థిక సర్వే ఒక నిలువెత్తు నిదర్శనం. గతంలో అంచనా వేసిన 6.5% వృద్ధి రేటును ఇప్పుడు 7% పెంచడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.4%గా నమోదు కావచ్చని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశీయంగా ఉన్న డిమాండ్ భారత్ను రక్షిస్తోందని సర్వే విశ్లేషించింది. గత 2 దశాబ్దాలలో మొదటిసారిగా ప్రముఖ ఏజెన్సీల నుంచి రేటింగ్ అప్గ్రేడ్ పొందడాన్ని ప్రస్తావించింది. పన్నులు, ధరలపై ప్రభుత్వం గతేడాది తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడి జేబుకు ఉపశమనాన్ని ఇచ్చాయని పేర్కొంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాల వద్ద అదనపు నగదు మిగిలిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. జీఎస్టీ స్లాబ్లను 2కు తగ్గించి అనేక నిత్యావసర వస్తువులను తక్కువ పన్ను పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు అదుపులోకి వచ్చాయని తెలిపింది. రికార్డు స్థాయిలో ఖరీఫ్ పంట దిగుబడి రావడం వల్ల రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోందని, మెరుగైన వర్షపాతం, ప్రభుత్వ పథకాల వల్ల వ్యవసాయ రంగం నిలకడగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేసిన డ్రోన్ సర్వే వంటి భూ రికార్డుల డిజిటలైజేషన్ నమూనాలను సర్వే ప్రశంసించింది. పీఎం జన్మన్ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నారని తెలిపిన ఆర్థిక సర్వే అన్ని సానుకూల అంశాలే కాకుండా కొన్ని హెచ్చరికలను కూడా జారీ చేసింది. అమెరికా వంటి దేశాలు విధిస్తున్న అదనపు టారిఫ్లు మన ఎగుమతులపై ప్రభావం చూపవచ్చునని హెచ్చరించింది.